హాయ్ హలో నమస్తే. నిన్న జరిగినటువంటి కొన్ని అవన్నీ కూడా నేను న్యూస్ పేపర్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తాను. కొద్దిగా నిన్న నాకు పని ఉండి నేను దీని మీద వర్క్ చేయలేకపోయాను. సో కాబట్టి డైరెక్ట్గా లింకులు ఓపెన్ చేస్తాను. డైరెక్ట్గా ఆన్లైన్లో లింకులు ఓపెన్ చేస్తే ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. అది కొద్దిగా ఇరిటేషన్గా ఉండేది, కొద్దిగా భరించండి. నిన్న మేజర్గా జరిగినటువంటి న్యూస్లు ఏంటి అంటే కేరళలో ఒక అతను చనిపోయి ఆర్ఎస్ఎస్ క్యాంప్లో నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేశారని అబ్బాయిని మీద సెక్షువల్ అబ్యూస్ చేశారని చెప్పి అతను సూసైడ్ చేసుకున్నాడు. జనరల్గా అమ్మాయిల మీద సెక్షువల్ అబ్యూస్ జరిగితే సూసైడ్ చేసుకుంటారు అమ్మాయిలు, బట్ ఇతను అబ్బాయి సూసైడ్ చేసుకోవటం అనేది మేబీ ఐ థింక్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం అనుకుంటా. ఓకే, ఎలిగేషన్స్ చాలాసార్లు ఎలిగేషన్స్ వస్తాయి అబ్బాయిల మీద కూడా సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారని, బట్ సూసైడ్ అనేది ఐ థింక్ రేర్ కేస్. ఇతను సూసైడ్ చేసుకుని ఒక సూసైడ్ నోట్లో రాసి అతను చనిపోయాడు. ఓకే, రెండోది కర్ణాటకలో బ్యాన్ ఆర్ఎస్ఎస్ అనే కాంట్రవర్సీ. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎలాగ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు అనేది చూద్దాం కర్ణాటకలో. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించి బాల్ ఠాకరే పిల్లలు ఎవరైతే ఉన్నారు, ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరే, వాళ్ళందరూ కూడా దే ఆర్ కమింగ్ యునైటెడ్ అండ్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర అనేటువంటి ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. దాని గురించి చూద్దాం. ప్లస్ ఇక ఎలాగూ రెండు కేసెస్, ఒకటి పురాణ్ కుమార్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్లను కొంతమంది సస్పెండ్ చేశారు, దానికి సంబంధించిన 1-2 న్యూస్ క్లిప్లు. ఇక వెస్ట్ బెంగాల్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసు, ఇవి ఓకే. ఈ అయితే మేజర్గా నిన్న జరిగినవి. ఇది ఫస్ట్ కేరళ మ్యాన్ డైస్ బై సూసైడ్, సేజ్ ఇయర్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అట్ ఆర్ఎస్ఎస్ క్యాంప్ ట్రామటైజ్డ్ హిమ్. ఇది మేజర్గా న్యూస్ నిన్నంతా సోషల్ మీడియాలో ప్లస్ న్యూస్ పేపర్లో నేషనల్ మీడియాలో తిరిగింది. ఇదంతా కూడా అతను కొన్ని పాయింట్స్ రాశాడు అతను సూసైడ్ నోట్లో. అకార్డింగ్ టు ది పోస్ట్, హీ జాయిన్డ్ ఆర్ఎస్ఎస్ యాజ్ ఎ చైల్డ్. చిన్నపిల్లడు అప్పుడే జాయిన్ అయ్యాడట. ఐ హ్యావ్ నో లాంగర్ టువార్డ్స్ ఎనీవన్ ఎక్సెప్ట్ వన్ పర్సన్, an organization which is the RSS. My father made me join this group where I am suffering lifelong trauma. ఇది అతను సూసైడ్ నోట్లో రాసింది. సరే, ఇదంతా కూడా అతను దెర్ ఇస్ నో అదర్ ఆర్గనైజేషన్ ఐ హేట్ యాజ్ మచ్ యాజ్ దిస్. హ్యావింగ్ బీన్ అసోసియేట్ విత్ ఇట్ ఇస్ లాంగ్ టైమ్, ఐ నో నెవర్ బీ ఫ్రెండ్స్ విత్ ఆర్ఎస్ఎస్ పర్సన్స్, నాట్ జస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ ఇఫ్ మై ఫాదర్, బ్రదర్ ఆర్ ఈవెన్ సన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, కీప్ దెమ్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. అతను వాళ్ళ బ్రదరు, వాళ్ళ నాన్న, వాళ్ళ మీద కూడా రాసాడు, వాళ్ళని కూడా నమ్మగాకండి అని. He said he suffered both sexual as well as physical abuse at RSS camps. He was beaten up with danda, bamboo sticks used in RSS camp. కర్రలతో కొట్టారట అతన్ని. అది రాసాడు సూసైడ్ నోట్లో. వాట్ ఐ హావ్ రిటర్న్ ఈస్ దట్ దే డిడ్ టు మీ, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెక్షువల్ అండ్ ఫిజికల్ అబ్యూస్ దట్ హ్యాపెన్స్ ఇన్ దర్ క్యాంప్స్. అంటే నా ఒక్కడికే కాదు, ఇట్లా చాలామంది జరుగుతుందని చాలా ఎలిగేషన్ చేశాడు. మై చిల్డ్రన్ ఫేస్ అబ్యూస్, మెనీ చిల్డ్రన్ ఫేస్ అబ్యూస్ అట్ ఆర్ఎస్ఎస్ క్యాంప్స్ అండ్ షకాస్. సో ఇది అతను రాసింది సూసైడ్ నోట్లో. ప్రియాంక గాంధీ దానికి ఒక ఇది చేసింది, మీరు ఒక ట్వీట్ చేసింది, మీరు ప్రోబ్ చేయాలి, దీనికి ప్రోబ్కి మీరు సహకరించాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఈమె ఒక ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చూద్దాం. ఇది ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్. ఆర్ఎస్ఎస్ మస్ట్ అలౌ దీస్ ఎలిగేషన్స్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఫుల్లీ. ఇన్ హిస్ సూసైడ్ మెసేజ్, ఆనంద్ అజీ, అతని పేరు ఆనందు అజీజ్ అట, alleged that he was abused again and again by multiple members by the RSS. He clearly stated that he was not only victim and rampant sexual abuse is taking place in RSS camps. If true, then this is horrifying. Lakhs of young children and teenagers attend these camps all over India. Leadership of the RSS must take immediate action. They must come clean. Sexual abuse of a boy is as scourge as widespread as that of girls. The code of silence around this unspeakably heinous crimes has to be broken. This is what ప్రియాంక గాంధీ చేసినటువంటి ట్వీటు. అది అతని పేరేంటి, కాంగ్రెస్ అతను పవన్ ఖేరా అని అతను ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టారు ఆ పిల్లోడికి సూసైడ్కి సంబంధించి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడట అతను. ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ పెట్టాము అని ఆ ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశారు. కానీ ఇతను పవన్ ఖేరా అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, అతను సూసైడ్ నోట్లో చాలాసార్లు ఆర్ఎస్ఎస్ అనే పదం రాశాడు, కానీ ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా మీరు ఆర్ఎస్ఎస్ అనే పదం రాయలేదు. సో కాబట్టి మీరు ఆర్ఎస్ఎస్ అనే పదం రాయాలి అని చెప్పేసి పవన్ ఖేరా అనే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటిది కేసు అది. ఓకే, ఇది అక్కడ కేరళలో జరిగినటువంటి ఇష్యూ. కర్ణాటకలో ఈ యొక్క
బ్యాన్ ఆర్ఎస్ఎస్ అనేది కూడా కాంట్రవర్సీ అయింది నిన్నంతా. ఇది అందరూ అనుకున్నారు. అంటే నేను కూడా ఏమనుకున్నా అంటే మేము సిద్ధరామయ్యకి లెటర్లు చాలామంది ఇస్తారు, ఆయన క్యాజువల్గా పంపించాడేమో నేను కూడా అనుకున్నాను. నేను కూడా నిన్న మాట్లాడాను, తెలుగు ఒక వీడియో మాట్లాడాను దీని మీద. నేను కూడా అట్లా అనుకున్నాను. బట్ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సిద్ధరామయ్య సీరియస్గానే చెప్పాడని అర్థమవుతుంది. సిద్ధరామయ్య తమిళనాడు మోడల్ని స్టడీ చేయండి అని చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశాడు అనేది న్యూస్ యొక్క కథనం. ఈ న్యూస్ సారాంశం అంటే తమిళనాడులో ఎలాగ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో, స్కూల్స్లో ఎలాగ వాళ్ళు బ్యాన్ చేశారో, ఎలాగ రిస్ట్రిక్ట్ చేస్తున్నారో ఆ మోడల్ స్టడీ చేయండి, మనం ఇక్కడ కర్ణాటకలో కూడా చేద్దామని డైరెక్ట్గా సిద్ధరామయ్యే చీఫ్ సెక్రటరీకి చెప్పానని సిద్ధరామయ్య చెప్పాడు నిన్న మీడియాతోటి. అంటే దెన్ ఇట్ ఈస్ సీరియస్లీ దే ఆర్ మూవింగ్, ఆ డెసిషన్తో సీరియస్గానే మూవ్ అవుతున్నారనేది ఒకటి అర్థమైంది డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ చెప్పడంతో. ఇక్కడ పజేశ్వర్ సీర్ ఈయన పేరంటే పజేశ్వర్ సీర్ విశ్వప్రసన్న తీర్థస్వామి, ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సిద్ధరామయ్యలో వన్ సైడ్కి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, మీరు అందరితో మాట్లాడండి, ఒక మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి బ్యాలెన్స్డ్ అండ్ కన్సల్టేటివ్ అప్రోచ్ తీసుకోండి, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోండి, కానీ మీరు వన్ సైడెడ్గా మీరు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదనేది ఈ తీర్థస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న ఆర్ఎస్ఎస్ని డిఫెండ్ చేస్తూ. ఓకే, ఇది సంబంధించిన అది అబౌట్ ఆర్ఎస్ఎస్. సిద్ధరామయ్య కుమారుడు, ఇతని పేరు బికే హరిప్రసాద్, ఏం పేరు ఇతను, యతీంద్ర సిద్ధరామయ్య. ఓకే సారీ, యతీంద్ర సిద్ధరామయ్య, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య సన్. ఇతను ఆర్ఎస్ఎస్ని తాలిబాన్లతో పోల్చాడట, కానీ వాళ్ళు ఇంకా బీజేపీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇది నిన్న ఎప్పుడు నైట్ 8 గంటలకి ఈ స్టేట్మెంట్ చేశారు డైరెక్ట్గా సిద్ధరామయ్య కొడుకే. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మనకు రెండు అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ ఆర్ఎస్ఎస్ మీద స్టేట్మెంట్లు చేస్తున్న ఇద్దరు కూడా టాప్ లీడర్స్. లైక్ ఇతనేమో చీఫ్ మినిస్టర్ కొడుకు, సిద్ధరామయ్య కొడుకు, ఇతను స్టేట్మెంట్లు చేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ మీద, తాలిబాన్ అని అదని ఆర్గనైజేషన్స్ మీద స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఇంకొక అతను ప్రియాంక్ ఖార్గే, అతను మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొడుకు. టాప్ లీడర్స్ కొడుకులు ఇద్దరే ఎందుకు తగిలారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఇది. ఓకే, ప్లస్ వాళ్ళు అక్కడ బీజేపీ నుంచి వస్తున్నటువంటి ప్రతిదాడి చూద్దాము, బీజేపీ వాళ్ళు ఏమన్నారు దీని మీద అనేది చూద్దాం. వీళ్ళు ఏం చేశారంటే, బీజేపీ వాళ్ళు ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు. ఏంటి ఇమేజ్, గతంలో ఇది ఇమేజ్ పోస్ట్ చేశారు. గతంలో మల్లికార్జున ఖర్గే గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళాడట, ఆ పోస్ట్ చేశారు బీజేపీ. ఇది పోస్ట్ చేసింది బీజేపీ కర్ణాటక వాళ్ళు పోస్ట్ చేశారు. ఇక ప్రియాంక ఖర్గే, నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమన్నావు, మీ నాన్న హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వచ్చాడు, చూడు ఫోటో చూడు అని చెప్పి ఒకటి పోస్ట్ చేశారనమాట. నువ్వు మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ తెలియకుండా నువ్వు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని చెప్తున్నావు, మీ నాన్న ఆ రోజు మా మీటింగ్కి వచ్చి మా మీటింగ్లో ఆర్ఎస్ఎస్ని పొగిడాడు మల్లికార్జున ఖర్గే గారు, మేము సోషల్ సర్వీస్ చేస్తాము అనేది ఈ యొక్క బీజేపీ కర్ణాటక వాళ్ళు చేసిన ఒక పోస్ట్ ఇది. దానికి సంబంధించి ఇతను వెంటనే మళ్ళీ దానికి రిప్లై ఇచ్చాడు, మా నాన్న ఎందుకు వచ్చాడంటే ఆ రోజు మీ మీటింగ్కి మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాడని చెప్పి ఇతను వెంటనే ఇతను తగ్గట్లేదు ఇతను. ఓకే, ఇతను ఏమంటాడు, మా నాన్న మీ మీటింగ్కి మీతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి వచ్చాడు, నేను కట్టుబడిన నా మాటల మీద అని ఇతను మళ్ళీ ప్రియాంక ఖర్గే చేసిన దానికి రిప్లై. ఓకే, దేవేంద్ర ఫడ్నవీస్ రెస్పాండ్ అయ్యాడు, మహారాష్ట్ర సీఎం. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని చెప్తున్నారు, వాళ్ళ వల్ల కాదు, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడాడు నిన్న ఈ ఆర్ఎస్ఎస్ బ్యాన్ అనేది కాంట్రవర్సీకి సంబంధించి. ఓకే, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ బై కాంగ్రెస్ అనేది దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పింది. ఇదేంటి, ఇంకొక అతను బీజేపీ అతను ఏమన్నాడంటే, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్నికల్లో, మీకు దమ్ముంటే మీరు బ్యాన్ చేసి ఆర్ఎస్ఎస్ని ఎన్నికలకు రండి అని ఒక అతను పోస్ట్ చేశాడు. ఇది డైరెక్ట్గా వస్తే ఇది ప్రాబ్లం, ఆన్లైన్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇదేంటి ఇక్కడ ఏమన్నాడు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎప్పుడు బ్యాన్ చేసింది, ఓడిపోయింది ఎన్నికల్లో, మీ దమ్ముంటే ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి ఎన్నికలకు రండి అని ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు, బీజేపీ అతను. ఓకే,
కాంగ్రెస్ నాయకుడు సారీ ఎమ్మెల్యే అనుకుంటా, బీజేపీ ఎమ్మెల్యే. అక్కడ ఒక పోస్టర్ కూడా కలకలం అవుతుంది. ఆర్ఎస్ఎస్ బ్యాన్ డిమాండ్ స్పార్క్స్ పొలిటికల్ పోస్ట్ వార్ ఇన్ ఖలాబుండి. అక్కడ ఏదో కలాబుర్గి ఏదో ప్లేస్లో ఒక పోస్టర్ పెట్టాడట, బ్యాన్ ఆర్ఎస్ఎస్ అని. అది సోషల్ మీడియాలో తిరిగింది బాగా. దానికి ఒక మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. ఎవరు యాడ్స్ ముఖ్యంగా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా యాడ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఎవరు ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌదా లాస్ట్ అవుట్ ఎట్ ప్రియాంక ఖర్గే. ఏమన్నాడు? డెస్పరేట్ స్టేట్మెంట్ చేస్తున్నాడు ప్రియాంక ఖర్గే. వాళ్ళ లీడర్ని ఇంప్రెస్ చేయడానికి, రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేయడానికి ఆర్ఎస్ఎస్ మీద దాడి చేస్తున్నాడు అతను అని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ ప్రియాంక ఖర్గే మీద చేసిన ఒక స్టేట్మెంట్ అది. ఓకే, ఇదేంటిది? ఇది మనం ఆల్రెడీ చూసాం. సిద్ధరామయ్య తమిళనాడు మోడల్ ఆస్క్ చీఫ్ సెక్రటరీ వెదర్ తమిళనాడు మోడల్ క్యాన్ బి ఎమ్యులేటెడ్ బ్యాన్ ఆర్ఎస్ఎస్ ఈవెంట్స్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్ బిల్డింగ్స్. తమిళనాడు మోడల్ని స్టడీ చేయమని చీఫ్ సెక్రటరీకి రాశాడు సిద్ధరామయ్య. అది. సో ఇంకొక బీజేపీ నాయకుడు అసలు మల్లికార్జున్ ఖర్గే ఆ ఖర్గే అసలు దళితుడే కాదు, దళితుడైతే ఆర్ఎస్ఎస్ని తిడతాడా? కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అరాచకాలు జరిగాయి దళితుల మీద, కాబట్టి అసలు అతను దళితుడే కాదు అనే ఓకే వీళ్ళు వేశారనమాట అతను. ఓకే, సుమోటో ఇది జి పరమేశ్వర, ఈయన యాక్చువల్లీ మినిస్టరు. నేను మినిస్టర్ని అడిగారు వాళ్ళు, ఇదేంటి కాంట్రవర్సీ ఆర్ఎస్ఎస్ బ్యాన్ మీద అని అంటే, మినిస్టర్ ఇది నేను ఒక్కనే తీసుకునే నిర్ణయం కాదు, అది పార్టీ మొత్తం కలిసి తీసుకోవాలి, చీఫ్ మినిస్టర్ తీసుకుంటాడు నిర్ణయము అని అన్నాడట. వెన్ ఎవర్ దే సీక్ పర్మిషన్, వాళ్ళు పర్మిషన్ తీసుకొని పోలీసులకు ముందుగానే రాస్తే, ఇదిగో మేము సోన్సో కాలేజీలో లేదా స్కూల్స్లో మేము ఈ మీటింగ్ పెడుతున్నాము, ఈవెంట్ పెడుతున్నాము అని వాళ్ళు పర్మిషన్ తీసుకొని మేము పర్మిషన్ ఇస్తాము, అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య లేకపోతే పర్మిషన్ ఇస్తాము, ఒకవేళ కుదరదు అంటాము. ఎనివే దాన్ని బ్యాన్ చేయాలా లేదనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది, నా చేతిలో ఏం లేదనేది పరమేశ్వర్ అనే ఒక మినిస్టర్ నిన్న చేశాడు. ఏబీవీపీ వాళ్ళు ఆ మినిస్టర్ని ట్రోలింగ్ చేశారు నిన్న. ఓకే, ఇది ఇంకొక అతను ఛాలెంజ్ చేశాడు. ఇది ఇతనే ఉంటాడు, కరకాల ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. మీ దమ్ముంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసి ఎన్నికలకు రండి, తేల్చుకుందాము, ఎవరు గెలుస్తారా, మీరా మేమా అనేది ఒక ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశాడు. ఏరు బీజేపీ ఎమ్మెల్యే. నో రెస్పెక్ట్ ఫర్ ఉమెన్, కర్ణాటక కాంగ్రెస్ లీడర్స్ కంపేర్ ఆర్ఎస్ఎస్ టు తాలిబాన్. అదే యతీంద్ర సిద్ధరామయ్య కుమారుడే, ఇది ఆల్రెడీ చూసాం మనం. ఓకే, ఇది ఇంకొక ఎంపీ ఇంపాసిబుల్ టు బ్యాన్ ఆర్ఎస్ఎస్, తేజస్వి సూర్య, ఇతను బీజేపీ ఎంపీ. ఇతను ఇది చాలామంది ట్రై చేశారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి, మీ వల్ల కాదు, మీరు చేయలేరు, ఇందిరాగాంధీ చేయలేకపోయింది, వల్లభాయ్ పటేల్ చేయలేకపోయాడు. ఓకే, పివి నరసింహారావు టైంలో కూడా ఎవరు చేయలేకపోయారు, చాలాసార్లు బ్యాన్ చేశారు, మీ వల్ల కాదు బ్యాన్ చేయటం అనేది బీజేపీ ఎంపీ చేసిన ఒక స్టేట్మెంట్. ఇంకొక అతను మేము ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని అసెంబ్లీకి వస్తాము, ఏం చేస్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళని అన్నాడు. ఇట్స్ నాట్ ఓపెనింగ్. ఐ థింక్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ, ఇంటర్నెట్ స్లో అయినట్టుంది. ఓకే, ఇది ఒక అతను అన్నాడు, మేము డ్రెస్ వేసుకొని వస్తాము, ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని అసెంబ్లీకి వస్తాము, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు మీరు కర్ణాటక అసెంబ్లీలోకి అని ఒక అతను ఛాలెంజ్ చేశాడు అనమాట. ఓకే, అదేంది ఇంటర్నెట్ పోయింది ఏంటి?
సరే నెట్ పోయినట్టుంది అది. అదే నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఇది పేజర్ ప్రాబ్లం. సరే నేను జస్ట్ చెప్తాను, ఇక్కడ రాసిన కొన్ని చెప్తాను. అది ఇతను ఏమన్నాడంటే, ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ వేసుకొని డైరెక్ట్గా అసెంబ్లీకి వస్తాము, మీరు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళని ఒక అతను ఛాలెంజ్ చేశాడు. ఇంకొక అతను గుండూరావు అనేటువంటి ఇంకొక మినిస్టర్, ఈ మినిస్టర్ కూడా ఏంటి, ఇతనేమన్నాడు గుండూరావు, ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ అన్నాడు. దానికి సంబంధించి డిఫరెంట్ న్యూస్ ఇది నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించి కేరళ, కర్ణాటకలో ఇది వై పురాణ్ కుమార్కి సంబంధించి డీజీపీని లీవ్లో పంపించారట. ఇప్పుడు కర్ణాటకలో వై పురాణ్ కుమార్ యొక్క సూసైడ్ గురించి అదేంటంటే నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరే ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. బట్ మేజర్గా మెయిన్ కలిపి డీజీపీ ఆఫ్ హర్యానా అతని పేరు రాశాడు. అతను చనిపోయినప్పుడు వై పురాణ్ కుమార్ అతని పేరు రాస్తే మరి అతన్ని లీవ్లో పంపించారట. అతన్ని సస్పెండ్ చేయకుండా లీవ్లో పంపించారు. అంటే ఒక వ్యక్తిని సూసైడ్ చేసుకోవడానికి వీళ్ళందరూ కలిసి ఫోర్స్ చేసి పురాణ్ కుమార్ని అతను చనిపోయిన తర్వాత మేము లీవ్లో పంపిస్తే కరెక్ట్ కాదు కదా అది. ఓకే, సస్పెండ్ చేయాలి కదా అతన్ని సస్పెండ్ చేయాలి. అది ఒకటి మనకు అర్థమైంది. సో అక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారట, ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేశారట. అక్కడ ఇప్పుడు గొడవలు వేస్తుంది పురాణ్ కుమార్కి సంబంధించి, అది గొడవ వస్తూ ఉంది, గొడవలు వేస్తుంది, స్లోగా రాజుకుంటుంది. అక్కడ ధర్నాలు అవన్నీ చేస్తున్నారు హర్యానా, పంజాబ్లో పురాణ్ కుమార్కి సంబంధించి. సో అక్కడ గవర్నమెంట్ పెట్టాల్సిన ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు సస్పెండ్ చేశారు అనేది ఒకటి మనకు అర్థమైంది. ఓకే, అంటే పోస్ట్ పోన్ చేశారు. ఇది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సంబంధించిన గ్యాంగ్ రేప్ ఇష్యూ. ఇది గ్యాంగ్ రేప్కి సంబంధించిన ఇష్యూ. అక్కడ ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేశారు, కొత్తగా ఇంకొక ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేశారు గ్యాంగ్ రేప్కి చేసిన వాళ్ళని. ఇంకొక ఎంపీ కూడా మీరు ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి, టీఎంసీ ఎంపీ అతను చెప్పాడు, మీరు ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దు, దాన్ని మీరు రచ్చ చేసేది ఏంది, మీరు ఎవరెవరైతే ఆడపిల్లల్ని మీరు బయటికి వెళ్ళొద్దని, మీ ఆడపిల్లలకి బయటికి వెళ్ళొద్దు అంటారా, ఉద్యోగాలు చేయొద్దా, చదువుకోవద్దా అని మీరు ఎవరెవరైతే ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళందరి పిల్లలు ఎవడు కూడా పంపించడం, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి చెల్లెళ్ళు కూతుర్లు వాళ్ళు ఉంటారు కదా, ఎవడైతే ఇక్కడ రాస్తున్నాడో ఆడపిల్లకి హక్కు ఉండాలి బయటికి వెళ్ళి చదువుకోవద్దు అంటారా అని ఎవరైతే ట్వీట్ చేస్తున్నారో అక్కడ, మీరందరూ మీ చెల్లెల్ని మీ పిల్లల్ని మీరు నైట్ పంపిస్తున్నారా బయటికి, మీరు పంపించరు, మీరు ఊరికే స్టేట్మెంట్లు చేస్తున్నారు ఇక్కడ అంతే. సో ఇదంతా ఓన్లీ పొలిటికల్ కాంట్రవర్సీయే అనేది ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో పిఎం మదర్ అది ఒక న్యూస్ అని ఒక ఎంపీ చేశాడు అనమాట. ఎవరు, టీఎంసీ ఎంపీ చేశాడు అది, గుండూరావు, హర్యానా గ్యాంగ్ రేప్, పిఎం మదర్ అబ్యూజ్ నోటీస్ టు రాహుల్ గాంధీ. ఇక్కడ ఈ న్యూస్ ఏంటంటే, మొన్న ఓటర్ అధికార యాత్రలో రాహుల్ గాంధీ ప్లస్ తేజస్వి యాదవ్ వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, అక్కడ నరేంద్ర మోడీ గారి మదర్ని ఎవరో ఒక కార్యకర్త తిట్టాడు అని చెప్పేసి అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా, మోడీ గారి మదర్ని చేశాను. ఆ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి నోటీస్ ఇచ్చారట నిన్న కోర్టులో. ఎవరెవరికి, రాహుల్ గాంధీకి, తేజస్వి యాదవ్కి మోడీ గారి యొక్క మదర్ అబ్యూస్ కేసులో నోటీస్ వెళ్ళిందట. అది దానికి సంబంధించి. ఇది ఇంకొకటి ఏంటంటే, ట్రంప్ ఆల్రెడీ ట్రంప్ ఇప్పుడు ఇంకొకసారి చెప్పాడు నిన్న, నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపానని. అది కాంట్రవర్సీ అయింది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపానని ఇది 100వ చెప్పాడని చెప్పేసి మళ్ళీ వీళ్ళు దాని గురించి మాట్లాడారు. ఓకే, ఇది హిమాచల్ ప్రదేశ్ మీద మీరు వివక్ష చూపిస్తున్నారని ప్రియాంక గాంధీ నిన్న అక్కడ ధర్నా ఒకటి చేసింది, అక్కడ సెంట్రల్ హిమాచల్ ప్రదేశ్ మీద అని. ఇది తమిళనాడుకి సంబంధించిన విజయ్కి సంబంధించిన కేసు ఏంటంటే, విజయ్ కుమార్ అదే కరూర్ స్టాంపీడ్కి సంబంధించి నా మీద కుట్ర జరిగింది, డిఎంకే వాళ్ళు కుట్ర చేశారు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అతను కోర్టుకు వెళ్ళాడు. నిన్న కోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయమని కోర్టు విజయ్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఇది డిఎంకే వాళ్ళ కుట్ర ఉందా దీని మీద, 41 మంది కరూరు చనిపోవటంలా అనే దాని మీద ఇప్పుడు మేబీ వాళ్ళు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అది దిస్ ఈజ్ ఎ బ్రేక్ త్రూ ఫర్ విజయ్ వీ కెన్ అండర్స్టాండ్, గుడ్ న్యూస్ ఫర్ విజయ్. తమిళనాడులో కచ్తూకి సంబంధించి మీరు శ్రీలంక నుంచి ఇప్పించండి అని చెప్పి డిఎంకే మోడీ గారికి లెటర్ రాశారట.
వాళ్ళంటారు ఖచ్చితం అనేది ఇందిరాగాంధీ టైంలోనే ఇచ్చారు, నువ్వు ఇప్పుడు ఏది మోడీ గారి మీద ప్రెజర్ పెట్టేది ఏంది, నువ్వు ఎన్నికలు స్టంట్ చేస్తున్నావు స్టాలిన్, నువ్వు అది ఇచ్చింది ఇందిరాగాంధీ, నువ్వు ఇప్పుడు ఊరికే ఇవన్నీ చేస్తున్నావు అనేది వాళ్ళ యొక్క ఎలిగేషన్. ఓకే, డెక్కన్ హెరాల్డ్ వీళ్ళు రాసిందంటే అది బీజేపీ వాళ్ళు నిన్న ధర్నా చేశారు, గ్యాంగ్ రేప్కి సంబంధించి మమతా బెనర్జీ మీద అటాక్ చేశారు, మమతా బెనర్జీ వలన ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పింది. ఓకే, అది ఇంకొక ఎంపీ మీరు ఆడపిల్ల నైట్ వెళ్ళొద్దు అన్నారు, నేను ఓన్లీ లింకులను బట్టి చెప్తున్నాను అక్కడ. ఓకే, ఇది తృణమూల్ కాంగ్రెస్ గ్యాంగ్ రేప్ విక్టిమ్ వర్కర్ మేనేజ్మెంట్.com ఏందో దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఓకే, అచ్చా 6 డే ధర్నా, 6 రోజులు ధర్నా చేయబోతున్నారని బీజేపీ వాళ్ళు 6 రోజులు కంటిన్యూస్గా ధర్నా చేయబోతున్నాము ఆ రేప్ విక్టిమ్ సపోర్ట్గా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా అనేది ఆ న్యూస్ అది. ఓకే, ఇది రాజ్ ఠాకరే బ్రదర్స్ ఇద్దరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అలియన్స్లో జాయిన్ అవ్వబోతున్నారు ఇద్దరు బ్రదర్సు, దాని మీద టాక్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి సంజయ్ రౌత్ నేను చేసిన ఒక స్టేట్మెంట్ మహారాష్ట్రకి సంబంధించి. సో ఇదంతా కూడా నేను లింక్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, ఇది ఇంటర్నెట్ పోయినట్టుంది. ఓకే, కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.